వెల్కమ్ టు మెగా 9 టీవీ. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో పాటు మంత్రులు గొట్టిపాటి రవికుమార్, సవితమ్మ, సత్యకుమార్ యాదవ్, హిందూపురం ఎంపీ బీకే పాదసారథి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఇందులో పాల్గొన్నారు. మడకశిర ప్రాంతంలో అనేక పరిశ్రమలు రాబోతున్నాయని ఎమ్మెల్యే రాజు తెలిపారు. ఎమ్మెల్యే పట్టుదల వల్ల మడకశిర ప్రాంతం అభివృద్ధికి నోచుకుంటుందని మంత్రులు తెలియజేశారు. అదేవిధంగా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సబ్స్టేషన్స్ ఓపెన్ చేసుకుంటున్నాం. అది కాకుండా ఇక్కడ కరెంట్ సమస్యలు ఎక్కువ ఉన్నాయంటే 3 సబ్స్టేషన్లు ఇవ్వడం జరిగిందనమాట. అవి కూడా వాళ్ళు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాకు సంబంధించి ఏదున్నా సరే ఈ ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది. కరెంట్ సంబంధించి ఏ సమస్యలు ఉన్నా సరే తప్పకుండా మా డిపార్ట్మెంట్ అందరూ కూడా ఖచ్చితంగా పనిచేసిందని చెప్తా ఉన్నాం. ఒకే రోజు ఆర్డీఎస్ఎస్ కింద రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూటరీ సప్లై స్కీమ్ కింద 4 సబ్స్టేషన్లు ప్రారంభించడం, 3 సబ్స్టేషన్లకి భూమి పూజ చేయడం అభినందనీయం. ఒక చిత్తశుద్ధి కలిగిన నాయకుడు నియోజకవర్గం అభివృద్ధి పట్ల, ప్రజల సంక్షేమం పట్ల ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఏ రకంగా ఉంటుందనేది ఇవాళ మడకశిర గౌరవ శాసనసభ్యులు సోదరులు ఎంఎస్ రాజు గారు చేసి చూపించారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ మరి ఎన్నికల ముందొచ్చి మమ్మల్ని అందరినీ ఇక్కడ కలిపిన మా సోదరుడు స్థానిక శాసనసభ్యులు మడకశిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారికి, ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే 10 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగానే మరి ఇది ఒక ప్రాంతాన్ని అంటే ఒక కర్ణాటక బార్డర్ ప్రాంతము, చాలా వెనకబడిన ప్రాంతము. ఆ ప్రాంతాల్లో అతి తక్కువ కాలంలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించిన వ్యక్తి శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు అని చెప్పాలి. సింగనమల నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత అందరికి కూడా ఉంటాడా, వెళ్తాడా, చేస్తాడా లేదా అని ఒక అపనమ్మకం ఉంటే దాన్ని దూరం చేసే విధంగా స్థానిక నేను ఎక్కడున్నా కూడా అభివృద్ధి వైపు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కాంక్షిస్తారో దానికంటే ఎక్కువగా మడకశిర ప్రాంత అభివృద్ధి కోసం నేను కాంక్షిస్తానని చెప్పేసి 10 నెలల్లోనే అద్భుతమైన ఒక ఆఫీస్ ఈరోజు పెట్టుకోవటం, 1 ఎకరం స్థలంలో ఇంత బ్రహ్మాండమైన ఆఫీస్ పెట్టుకుని అందరికీ కూడా స్థానికంగా నేను ఉండి ఎప్పుడు కూడా మీకు భాగస్వామ్యం అవుతానని చెప్పేసి లక్ష్యంతో పనిచేయడం. దాంతోపాటు ఏదైతే రాష్ట్ర పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారో ఈ ప్రాంత అభివృద్ధి కోసం మా శాసనసభ్యుడు ఎప్పుడు కృషి చేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే ఈరోజు పలు కార్యక్రమాలు.